భారతీయ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో 4వ మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో భారత జట్టు కీలక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ప్రధాన స్పిన్నర్తో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆడిన 3 టెస్టులలో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత జట్టు మాంచెస్టర్లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్లో కుల్దీప్ యాదవ్ ఎక్కువ సమయం మైదానంలోనే గడిపాడు. భారత బ్యాటర్లకు బంతులు సంధిస్తూ కనిపించాడు. సుమారు గంటన్నర పాటు అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో 4వ టెస్టులో అతడు ఆడడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఎవరి ప్లేస్లో అతడు తుది జట్టులోకి వస్తాడనేది తెలియాల్సి ఉంది. 4వ టెస్టు జూలై 23 నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరగనుంది. ఈ పిచ్ చివరి 3 రోజుల ఆటలో స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంతిని 2 వైపులా తిప్పగలిగే కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాలని భారత్ డిసైడ్ అయింది. అందుకే కుల్దీప్ యాదవ్ జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 13 టెస్టుల్లో ఆడిన కుల్దీప్ యాదవ్ 56 వికెట్లు పడగొట్టాడు. దీనిలో 4 సార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉన్నాయి. 2017లో టెస్ట్ డెబ్యూ చేసిన కుల్దీప్ చివరిగా గతేడాది అక్టోబర్లో న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆడాడు. నిజానికి కుల్దీప్ యాదవ్ను ఇంగ్లాండ్ సిరీస్లో ఖచ్చితంగా ఆడించాలని డిమాండ్లు ఉన్నాయి. అతడు మ్యాచ్ విన్నర్ అని, వికెట్ టేకింగ్ బౌలర్ అని, తుది జట్టులోకి తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు అతడి బౌలింగ్ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు.